తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సమస్యలంటే భూ వివాదాల సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య. రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, పోర్టల్ సమస్యలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురండి. చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. తెలంగాణ జై తెలంగాణ. ప్లీజ్ మగన్ సింగ్ ఒక నిమిషం ప్లీజ్. అధ్యక్ష, సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి, వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు. సంతోషం. ఇంత అద్భుతాలు సృష్టించానని అనుకుంటున్న ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే, ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలేయండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు. అధ్యక్ష, వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదైతే ప్రజలు నమ్మి, ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా, చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే, ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో, రైతులు మీ తరమలో, మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు, ఊరుకోమని. మీరు 4 గోడల మధ్యన తయారు చేసేదాన్ని టిక్కు పెట్టే పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము. మీ ఒడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో, సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు. మగన్ సింగ్ గారు ప్లీజ్. మగన్ సింగ్ గారు జస్ట్ సూటిగా చెప్పండి ప్లీజ్. జస్ట్ 5 minutes మాత్రమే. సార్ కాన్సెన్స్ ఇష్యూ సార్, సబ్మిషన్ కాన్సెన్స్. ధన్యవాదాలు అధ్యక్ష. కాన్సెన్స్కి సంబంధించిన చిన్న అప్పీల్ సార్, సమస్యలు సార్ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి సార్, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి సార్. రామగుండం ఒక కార్మిక క్షేత్రం సార్. మా దగ్గర సింగరేణి పర్మనెంట్ కార్మికుల కంటే ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికునితో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికునికి మినిమం ₹1,00,000 జీతం వస్తే అదే పనిని 10,000 రూపాయలకు పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష, 22 జీవో యాక్ట్. దాన్ని ఇమ్మీడియట్లీ గెజిట్లో చేర్చి ఆ 22వ జీవో ప్రకారంగా అన్స్కిల్డ్, సెమీ స్కిల్ని ఏర్పాటు చేసి వారికి అది ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ సింగరేణి ఎన్టీపీసీలో వెంబటే దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండవది రెవెన్యూ సంబంధించి మాట్లాడారు సార్. రెవెన్యూ సంబంధించిన అంశంలో ఇది నాకు కాన్సెన్స్ కదా, అది కూడా వస్తున్నా సార్. దాంతోపాటు ఇవి చెప్తుంది, సభ్య అప్పీల్ చేయకండి సార్. అవకాశం రెవెన్యూకి సంబంధించిన అంశంలో సార్, ఎప్పుడైతే ఈ ధరణికి సంబంధించిన సమస్యలు వచ్చినాయో, ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం తక్కువ సార్. అక్కడ ఒరిజినల్గా ధరణి ప్రవేశపెట్టినప్పుడు నా ఉన్న 2 మండలాల్లో ప్రతి ఒక్కరికి సమస్య వచ్చింది సార్. దాంట్లో ఎప్పుడైతే ఆ రోజుల్లో పూర్వం నక్సలైట్లు ఉద్యమం చేసినప్పుడు ఆ ప్రాంతాల నుంచి చాలామంది భూస్వాములు వెళ్ళిపోయారు సార్.
వెళ్ళిపోతూ పోతూ ఆ రోజు సాదా బైనామీల ద్వారా అందరికీ పేదవాళ్ళకి ఇచ్చిపోయినటువంటి ఆ రోజు చరిత్ర సార్. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు కొన్ని 30-40 సంవత్సరాలు చేసుకున్న తర్వాత ఈ ధరణి ప్రాబ్లం వచ్చిన తర్వాత సార్ దాంట్లో వాళ్ళ ఆన్లైన్లలో మళ్ళీ పాత వాళ్ళే వచ్చినాయి సార్. ఎంత అన్యాయం జరిగిందంటే పేదవాళ్ళందరికీ ఎవరెవరైతే దాని మీద దుక్కుకొని వాళ్ళు బతుకుతున్నారో ధరణి వచ్చిన తర్వాత ఎవరు పేర్లు కూడా రారు సార్. స్వయంగా నేనే సార్ నా ఊర్లో మాకు సంబంధించిన భూములు ఉంటే మా దగ్గర ఉన్న దళితులకు మా నాన్నలు మా తాతలు ఇచ్చేసిరు సార్. ఇచ్చినా కూడా వాళ్ళ పేర్లు రాకపోతే వాళ్ళ పడ్డ అవస్థలు మాటలు చెప్పలేం. కొందరైతే తిరిగి వాళ్ళ చెప్పులు అరిగినాయి, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ మా ద్వారా మాకు తెలిసిన వాళ్ళం అయితే పోయి వారికి స్వయంగా వాళ్ళకి ఇచ్చేసినామని రాసి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ధరణి మార్పుల ద్వారా ఎవరైతే ఆ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శంకరయ్య గారు ప్లీజ్. శంకరయ్య గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ధరణి విషయంలో రెవెన్యూ శాఖ మంత్రులు చాలా మంచి విషయాలు సభా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ఎన్నో లోపభూయిష్టకరంగా ఉన్న ధరణిని సరిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ధరణి రైతుకు పెద్ద గుదిబండగా మారింది అధ్యక్ష. ఎన్నో సమస్యలు, ఈ సమస్యలతోని ధరణి అనేది అవినీతిమయమైపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థనంతా క్షేత్రస్థాయి నుంచి ధ్వంసం చేసి వాళ్ళ అవకాశాన్ని తీసుకొని ధరణి అనే దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రజల అభిప్రాయాన్ని కానీ రైతులను కానీ గ్రామ స్థాయిలలో ఎక్కడ వారి దృష్టికి తీసుకుపోలేదు అధ్యక్ష. ఈ ధరణి వచ్చిన తర్వాత